అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. మనందరికీ ఒక నానుడి తెలుసు. ఆ నానుడి పేరేంటి అంటే దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వడు అని అంటారు. కానీ అది ఎంతవరకు నిజం అని ఆలోచించామనుకోండి, అది ఎప్పుడైనా నిజమా అని ప్రశ్నించుకుంటే అది అసలు నిజం కాదు, అది అబద్ధమే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అని అన్నప్పుడు, నిజంగా దేవుడు మనకి వరం ఇస్తే పూజారి ఆపగలడా అని ప్రశ్నించుకుంటే పూజారి ఆపడు. ఎందుకు అని అంటే దేవుడే వరమిస్తే పూజారి ఎందుకు ఆపుతాడు? అసలు పూజారి ఆపాల్సిన పరిస్థితి వచ్చింది అంటే దేవుడు ఇంకా మనకు పూర్తిగా వరం ఇవ్వలేదనే అర్థం. అంటే ఆ వరం ఇచ్చేటట్టు ఎవరు తయారవ్వాలి అని మనం ఆలోచించుకున్నాము అంటే ఆ వరం ఇచ్చేటట్టు మనకి మనమే తయారవ్వాలి. ఎందుకంటే ఒక పదార్థానికి రెండు అర్థాలు ఉంటాయి. ఒకవైపు ఎలా ఉంటుంది అంటే మనకి నచ్చినట్టు అనుకోవడం, రెండో వైపు ఎలా ఉంటుంది అంటే నిజాన్ని అనుకోవడం. ఈ మనకి నచ్చినట్టు అనుకోవడంలో ఏంటి అంటే దేవుడు రమ్మన్నా పూజారి రమ్మనలేదండి అంటారు. దేవుడు కనుక పూజారి మనస్సులో రమ్మని నాటాడనుకో రావచ్చు. లేదా మనకి దేవుడు నిజంగా వరమిస్తే ఈ పూజారికి నాకు పడదండి అని అనుకున్నారనుకో, ఆ టైం మీరు వెళ్ళే టైంకి అసలు ఆ పూజారే ఉండడు, ఇంకోళ్ళు ఎవరో ఉంటారు, ఉండి మిమ్మల్ని లోపలికి తీసుకువెళ్తారు. ఎందుకంటే దేవుడే కనుక వరమిస్తే జరిగేది అది. దానికి ఉదాహరణలు మన లైఫ్లో బోల్డ్ అన్ని ఉంటాయి. కానీ వాటిని వేటిని మనం అసలు గుర్తించవేమో అని అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఒకటే, పూజారి వరం ఇవ్వలేదు అని అంటే పూజారి ఏం చేస్తున్నాడు, లోపలికి రానివ్వటం లేదు అంటున్నారు. కానీ లోపలికి రానివ్వంది పూజారి కాదు, ఆయన మనసులో ఉన్న ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి దైవం యొక్క స్వరూపము. మన ప్రాణశక్తి కనుక నిజంగా ఉంటే ఎవరు మన ఆపరు ఆ దేవుడి వైపు మన తీసుకువెళ్ళడానికి. ఎందుకు అంటే షైన్ అన్నది మన లోపల ఉందనుకోండి, ఆ షైన్ని ఎవరు ఆపలేరు అని అంటే ఈ సృష్టిలో ఎవరూ ఆపలేరట. కాంతి ఇప్పుడు చూడండి, చీకటిగా ఉందండి, అక్కడ దీపం పెట్టాం, దీపం పెడితే ఇల్లంతా వెలుగుతోందా లేదా అని ప్రశ్నించుకున్నప్పుడు ఇల్లంతా వెలుగుతుంది. కాబట్టి ఎవరో నన్ను ఆపేశారు అనడం అసలు రైట్ కాదు. ఎందుకంటే ఎవరు మన ఆపరు, మనలో ఉన్న లోపమే మన ఆపుతోంది. అది కనుక మనం తెలుసుకున్నామంటే ఆ లోపాన్ని సరిదిద్దేసుకుంటే సరిపోతుంది. దానికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను. ఏంటి అంటే ఒక ఆఫీసులో ప్రతి ఒక్కళ్ళు ఒకటి అనుకునేవారట. ఏమిటి అంటే నేను ఎదగకుండా పలానా వాడు ఆపేస్తున్నాడు అని. ఇంకోటి అనుకునేవాట, నేను ఎదగకుండా పలానా. ఇలా అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి చాలా బాధపడుతూ ఉండేవారట. బాధపడుతూ ఉంటే ఎవరూ ఎదగలేదు. ఆ ఆఫీసర్కి ఒక రోజు ఏమైంది అంటే, ఆ కంపెనీ ఎవరైతే పెట్టారో ఆ ఎంటీకి వీళ్ళు చేస్తున్న తప్పు అని చెప్పి అనిపించిన అంటే పలానా వాడి వల్లే నేను ఆగిపోయానని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకోవడం ఈయన విని, అది కాదు అని వీళ్ళకి చెప్పాలని చెప్పేసి ఆయన ఏం చేశారట అంటే, ఒక రూమ్లో ఒక శవపేటిక పెట్టి బయట ఒక బోర్డు రాశారట. ఏమిటి అంటే, మీ ఎదుగుదలను ఆపేసిన వాడు ఈ రోజుతో చనిపోయాడు అని అనగానే వీళ్ళందరూ ఎవరా వాడెవరా ఎందుకంటే అందరి మనసులోనూ అదే భావన ఉంది. ఆ భావన ఉండటం వల్ల అందరూ ఎవరు నా ఎదుగుదలను ఆపేశాడు అంటే వీళ్ళు ఎవరి పేరో చెప్పినా వీడికి ఎవరో ఎక్స్ అని అనిపించింది. ఆ అనిపించడం వల్ల ఎవరా అని చెప్పి క్యూరియాసిటీగా అందరూ లోపలికి వెళ్ళారట. లోపలికి వెళ్ళేసరికి ఆ శవపేటికలో ఒక అద్దం ఉంది టెంతకీను. ఆ అద్దం ఉండేసరికి ఇలా వంగి చూసేసరికి ఎవరి ముఖం వాళ్ళకే కనిపించిందిట. అప్పుడు వాళ్ళకి అర్థమైంది వాళ్ళు చేసిన తప్పేంటో. అంటే మన ఎదుగుదలను ఎవరు ఆపేశారు అని ప్రశ్నించుకుంటే ఈ సృష్టిలో ఎవ్వరూ కూడా మన ఎదుగుదలను ఆపలేరు. మన ఎదుగుదలను కానీ పెంచుకోవాల్సింది కానీ ఆపేసుకోగలిగింది కానీ ఒకే ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఎవరు అంటే అది నేను అన్నది మారిందనుకోండి మనం ఎదిగించుకోగలుగుతాం. నేను అన్నది మారకపోతే మనం తగ్గించుకోగలుగుతాం. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే ఎదగాలనుకున్నామో మన వే అంతా ఆలోచన ఎలా ఉంటుంది, ఆ ఎదుగుదల పైన ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే ఎదుగకపోవడానికి కారణాలు వెతుక్కుంటూ పోయామనుకోండి, పలానా వాళ్ళు నాకు ఇది అన్యాయం చేశారు పలానా, ఈ గొడవలోనే ఉంటాం. కానీ చివరికి మనం ఎప్పుడు ఎదగో సరికదా, ఆ పలానా వాళ్ళని కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇబ్బంది పెడుతూ ఉంటాము. కాబట్టి
దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు అన్నది అబద్ధము. దేవుడు వరం ఇస్తే ఖచ్చితంగా పూజారి కూడా అది చేయాల్సిందే. కాబట్టి ఎవ్వరూ ఈ సృష్టిలో ఆపలేరు. మనం నిజంగా దేవుడికి కనెక్ట్ అయితే, ఆ కనెక్ట్ అవ్వాలి అంటే మనకి జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం వచ్చేటట్టు చేయమని ఆ పరమేశ్వరుని కోరుతూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.